వైద్య రంగంలో మరో విప్లవాత్మక సాంకేతికత హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో మల్లికా ఆసుపత్రిలో తెలంగాణలోనే మొట్టమొదటి ఎసోడ్ జీ స్కాన్ ఓపెన్ వెయిట్ బేరింగ్ ఎంఆర్ఐ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కొత్త పరికరాన్ని కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ప్రారంభించారు. సాధారణ ఎంఆర్ఐ యంత్రాల్లో కేవలం పడుకునే స్థితిలోనే పరీక్ష చేస్తారు. కానీ ఈ కొత్త సాంకేతికతతో రోగి నిలబడి ఉన్నప్పుడు వెన్నెముక కీళ్లపై పడే బరువును బట్టి సమస్యను ఖచ్చితంగా గుర్తిస్తారు. ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జె నరేష్ బాబు నేతృత్వంలోని మల్లికా ఆసుపత్రి ఈ అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టారు. దీని ద్వారా వెన్నెముక కండరాల సంబంధిత చికిత్సలో కొత్త మైలురాయిని అధిగమించింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రంగనాథ్, డాక్టర్ రాధిక తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఓపెన్ సైలెంట్ స్టాండింగ్ ఎంఆర్ఐ అనేది మనం తీసుకురావడం జరుగుతుంది. మామూలుగా ఎంఆర్ఐ అనగానే ఫస్ట్ అందరికీ వచ్చే భయం ఏంటంటే అది ఒక సొరంగం లాగా ఉంటుంది. సొరంగంలోకి వెళ్ళి మనం ఎంఆర్ఐ తీయించుకోవాలి. లోపలికి వెళ్ళినా కటకట శబ్దాలు వస్తూ ఉంటాయి. ప్లస్ ఆ ఎంఆర్ఐ తీసుకునే టైంలో ఆ కరెక్ట్ పొజిషన్ లో మనం తీసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతా లేదని ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎంఆర్ఐ సాల్వ్ చేయగలిగింది. సొరంగంలోకి వెళ్ళాల్సిన పని లేదు. ఓపెన్ ఎంఆర్ఐ తీసుకునే అవకాశం ఉంది. సౌండ్లు రావు. సైలెంట్ ఎంఆర్ఐ పడుకొని తీసుకోవచ్చు, నిల్చొని తీసుకోవచ్చు. చాలా మందికి వెన్ను సమస్యలు కానీ, మెడ సమస్యలు కానీ, లేదంటే కీళ్ల సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా పడుకున్నప్పుడు సమస్యలు ఉండవు, నిల్చున్నప్పుడు నడిచినప్పుడు వస్తున్నాయి. ఆ సమస్యకి పరిష్కారం చేయడం కోసం ఈ స్టాండింగ్ ఎంఆర్ఐ ఇప్పుడు మనకి కూకట్పల్లిలో అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. దీని మీద మేము చేసిన ఆల్రెడీ కొన్ని పరిశోధనలకి అంతర్జాతీయంగా గుర్తింపు రావడం, ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని మెడలో స్పాండిలైటిస్ ఎలా ఉంటుంది, నడువులో సయాటికా ప్రాబ్లం ఎలా ఉంటుంది అనేది పబ్లిష్ చేసినందుకు మనకి ఇంటర్నేషనల్ గా కూడా మంచి గుర్తింపు రావడం జరిగింది. అమెరికాలో, జపాన్ లో, అట్లాగే మనకి యూరోప్ లో కూడా 3 ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఈ టెక్నాలజీ మీద రావడం జరిగింది. ఇది ఇటాలియన్ టెక్నాలజీ. వాళ్ళు దీంతో ఓపెన్ మ్యాగ్నెట్ తో చేయడం జరిగింది. ఇది కూకట్పల్లి వాసులకి, తెలంగాణకి యాజ్ ఎ హోల్ కూడా ఫస్ట్ టైం ఇక్కడ మనం స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీంతో పాటు మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా ఇక్కడ అందుబాటులోకి రావడం జరిగింది. ఈ మల్లికా హాస్పిటల్స్ ఇవాళ గొప్పగా ఇక్కడ ప్రారంభం జరగటం జరిగింది. అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సిటీగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరంలో ఇవాళ మెడికల్ ఫెసిలిటీ అనేది చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం కూడా వైద్య సదుపాయాలను అందించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తా ఉంది. ఇవాళ ప్రైవేట్ రంగంలో ఈ మల్లికా హాస్పిటల్స్ వారు భారతదేశంలోనే అతి ముఖ్యమైన మిషన్, ఎంఆర్ఐ మిషన్, చాలా ఖరీదైన మిషన్. ఇవాళ అది వారు చెప్పడం వాళ్ళ మన ఇండియాలో ఇది 2వ మిషన్ అని చెప్తా ఉన్నారు. ఎంఆర్ఐని వర్టికల్ గా కూడా తీసుకుని ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో, ఏ పార్ట్ బాడీలో ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ ని చక్కటి స్కానింగ్ చేసుకుని చాలా క్లారిటీగా, అంటే డాక్టర్స్ చక్కగా అవగాహన చేసుకుని తద్వారా మెడిసిన్ ఇచ్చేయడానికి అనుకూలంగా ఉండే వాళ్ళు ఎంఆర్ఐ మిషన్ హైదరాబాద్ మహానగరంలో పర్టికులర్ గా మన కూకట్పల్లికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం.